మనం ఇంతకుముందే చెప్పుకున్నాం తీన్మార్ మల్లన గురించి. అన్నం పెట్టిన చేతినే నరికే రకమని తీన్మార్ మల్లన గురించి మనం చేసుకున్నాం వీడియోలు కూడా. సేమ్ అలానే జరిగింది. చెప్పాను కదా, యాక్చువల్‌గా కాంగ్రెస్ ప్రోద్బలంతోటే అతనైతే ఎమ్మెల్సీ గెలవడం చూసాం. లేకుంటే వేరేలా తొక్కిండేవాళ్ళేమో. ప్రోద్బలంతోటే గెలవడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే మీకు ఆ ఎమ్మెల్సీ అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాడు కానీ కాంగ్రెస్ తోటి. తర్వాత కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా మాట్లాడడం చూసాం. రేవంత్ రెడ్డి పైన కావచ్చు, మిగతా మంత్రుల పైన అయితే కొంచెం విమర్శలు అయితే చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే తెలుసు కదా, అతను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాడు. కానీ ఆ ప్రశ్న ఎలా ఉంటుందంటే మరీ పర్సనల్‌గా వెళ్తాడు. ఇప్పుడు కొత్తగా ఎజెండా తీసుకున్నాడు కదా, బీసీలు 50% పైన ఉన్నారు. అంటే మైనారిటీ అందరూ కలుపుకొని 50% పైన ఉన్నారు. మనకెందుకు ముఖ్యమంత్రి ఎవరు? అందరూ ఓసీలే ఉంటారా? రెడ్డిలే ఉంటారా? అనేది చెప్పుకొచ్చాడు. మాకు ఇవ్వరా అని అయితే చెప్తున్నాడు. బీసీ ముఖ్యమంత్రి ఇవ్వరా అని అయితే చెప్పుకొస్తున్నాడు. చూడాలి. అదైతే కొంచెం గట్టిగానే రైట్ చేస్తూ ఉన్నాడు రెగ్యులర్‌గా. కొన్ని మీటింగ్లు పెడుతున్నాడు, కొంతమందిని కలుస్తున్నాడు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే అతనిపై అయితే సస్పెన్స్ అయితే వేశారండి. అంటే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే యాక్చువల్‌గా కాంగ్రెస్‌లో ఉన్నాడు కదా అతను. అతనైతే కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడినందుకైతే ఈ డెసిషన్ అయితే తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అయితే. చూడాలి మరి. మల్లన్నయితే ప్రస్తుతానికైతే తగ్గట్లేదు. రీసెంట్‌గా అసెంబ్లీలు కూడా మండలిలో చూసాం కదా, ఎలా రెచ్చిపోయి మాట్లాడడం చూసాం. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే నాకైతే మల్లన్న చేసేది ఏంటంటే ఒక రకంగా సరే, అతని ప్రయోజనం కోసం అతను చేసుకుంటున్నాడా పక్కన పెట్టేస్తే, భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళనైతే మరి అంత దూషించాల్సిన అవసరం లేదు. కొంచెం రెస్పెక్ట్‌గా ఉండాలి. గౌరవంగా నువ్వు కావాలంటే గౌరవంగా వెళ్ళిపో. నువ్వు తిట్టాల్సిన అవసరం లేదు కదా. మల్లన్న ఏందంటే ఒకరిని ద్వేషించాడంటే మరీ అతిగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు అంతకుముందు మన కేసీఆర్‌ని కావచ్చు, అలానే విపరీతంగా తిట్టడం కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎండగట్టడం కావచ్చు. నువ్వు పాయింట్ టు పాయింట్ మాట్లాడు కానీ పాయింట్స్ లేకుండా జస్ట్ ఏదో వేగ్గా మాట్లాడేస్తూ ఉంటాడు మల్లన్న అయితే. కొన్ని కొన్ని మంచి విషయాలు మాట్లాడుతాడు. కొన్ని కొన్ని ఏమో మరి చాలా చీప్‌గా అయితే బిహేవ్ చేస్తుంటాడు మల్లన్న. చూడాలి. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ అయితే అతన్నైతే చర్యలైతే తీసుకుంటుంది అతనిపైన అయితే. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్నాడు కాబట్టి ఏం చేయలేరు. పదవి అయితే పోదు కానీ అతనైతే కొంచెం గట్టిగానే తయారవుతున్నాడు. ఇంకా బీసీ ముఖ్యమంత్రిని కావాలని ఈ రాష్ట్రానికి. చూద్దాం మరి. మల్లన్న దాన్ని నెరవేర్చుకుంటాడా లేకుంటే చెప్పలేం కదా, పెద్దవాళ్ళతో పెట్టుకుంటే తొక్కేస్తారు. మరి మల్లన్న పరిస్థితి ఏమవుద్దో చూద్దాం. ప్రస్తుతానికైతే కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాడు మల్లన్న.